పేరు రాజప్రవీణ. నేను సమత డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను, బాటనీ డిపార్ట్మెంట్. ఈరోజు మనం గ్లోబల్ రీసైకిల్ డే గురించి మాట్లాడడానికి ఈ సెషన్లో ఉన్నాము. నిజానికి రీసైకిల్ చేయటం అంటే ఆల్రెడీ ఒక వస్తువుని యూజ్ చేసిన వస్తువుని మళ్ళీ రెండోసారి యూటిలైజ్ చేసుకునేలాగా పనిచేయటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఉన్న ఏదైనా ఒక మట్టితో మనం తయారు చేసిన ఒక వస్తువు ఉందనుకుందాం. అది పగిలిపోయిన తర్వాత మనం అనుకుంటాం దానికి యూజ్ లేదు, బయట పడేయాల్సిందే అని. కాకపోతే అలా బయట పడేయటం వలన అది మళ్ళీ పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దానిని మళ్ళీ రెండోసారి వాడుకుంటే సేమ్ మెటీరియల్ రెండోసారి మనం ఉపయోగించినట్టు అవుతుంది. కాబట్టి కొత్తగా మళ్ళీ మెటీరియల్ కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. పైగా మళ్ళీ రీసైకిల్ చేయటం వల్ల అదే మెటీరియల్ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి సో అక్కడ మన స్పేస్ ని కూడా ఎక్కువ వినియోగించిన అవసరం లేదు. దీంతో పాటు పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ పొల్యూషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్లాస్టిక్. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఉండలేని సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీ క్యారీ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తాం, క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తాం. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం మార్గాలు ఉపయోగించినప్పటికీ ఎక్కడో ఒక చోట ప్లాస్టిక్ ని మనం వాడటం అవసరం అయిపోతుంది. సో ఇలాంటి ప్లాస్టిక్ ని మళ్ళీ మనం తయారు చేయాలి అంటే, ఉదాహరణకు ఒక బాటిల్ ఉంది, మనం ఇంట్లో వాడుతున్నాం, మళ్ళీ ఇంకొక బాటిల్ వాటర్ కావాలంటే ఇంకొక బాటిల్ తయారు చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఇవ్వాలి. అలా 2 సార్లు మనం 2 బాటిల్స్ ఫిల్ చేసి 2 రోజులు వాడుకునే బదులు ఇదే వాటర్ బాటిల్ మళ్ళీ వాడినా లేదా రీసైకిల్ చేసి మళ్ళీ దాన్నే చేసుకుంటే సేమ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఎక్కువ మెటీరియల్ వాడనక్కర్లేదు, పర్యావరణానికి పొల్యూట్ చేసేది, ఎకానమీ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఈ 2 పర్పస్ మీద మనం రీసైకిల్ అనే ప్రాసెస్ ని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ పేపర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అంటే చిరిగిపోయిన పేపర్ల నుంచి ఆ పేపర్ మళ్ళీ మనం దాని పేస్ట్ తయారు చేసి దాంతో ఇంకొక కొత్త పేపర్ తయారు చేయొచ్చు. యాస్టీస్ గా వైట్ పేపర్ అంత రాకపోవచ్చు, కాకపోతే దీన్ని అదర్ పర్పసెస్ పైన యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ సెకండ్ క్వాలిటీ ఉన్న పేపర్ కాబట్టి. సో అలానే ఒక వుడ్ పోయింది, దాని నుంచి మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఒక క్లాత్ చిరిగిపోతే క్లాత్ నుంచి, ఇలా మనకు కావాల్సిన మెటీరియల్స్ నుంచి, అంటే మనం వేస్ట్ గా పడేసిన మెటీరియల్ నుంచి ఇంకా అక్కడతో దాని లైఫ్ అయిపోయిందని కాకుండా మళ్ళీ దానికి రెండోసారి లైఫ్ ఇవ్వటం అన్నమాట రీసైకిల్ చేయడం అంటే. ట్రాక్ కి మధ్యన వాటర్ పైప్స్ ఉంటాయి ఫిల్ చేయడానికి, రీఫిల్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ స్టేషన్ పీపుల్ వాళ్ళకి జనరల్ గా స్టేషన్ అనగానే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వేస్ట్ బాటిల్స్ అవుట్ సైడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాటిల్స్ ని కట్ చేసి దాంట్లో మట్టేసి దాని మీద మొక్కలేసి ఈ వాటర్ పైప్స్ ఏదైతే ఉంటుందో దానికి వేలగట్టారు. సో ట్రాక్ కి మధ్యలో ఈ కోసం వాటర్ పైప్ ఉంటుంది రీఫిలింగ్ కోసం 2 పక్కన. ఆ వాటర్ పైప్ అంతా కూడా ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు గ్రీన్ కాన్సెప్ట్. అక్కడ లాజిక్ ఏంటంటే ఓన్లీ జస్ట్ సింపుల్ వాట్ కాల్స్ అన్ వేస్ట్ బాటిల్స్. ఆ బాటిల్ కూడా ఇఫ్ యూ జస్ట్ త్రో దట్ లైక్ దట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అంటే చాలా హానికరం కూడా. అది డిజాల్వ్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? సో మళ్ళీ దాన్ని డిజాల్వ్ అవ్వడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. దాని బదులు వీ కెన్ మేక్ ఇట్ ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని వీ కెన్ కన్వర్ట్ ఇట్ టు అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? అలాగా మీరున్న ఏ పని చేసినా సరే, ఏదైనా ఒక వస్తువు పనిపిస్తే దాన్ని ఎలా రీసైకిల్ చేయొచ్చు. ఒక పేపర్ తయారు చేయాలంటే ఎన్నో చెట్లు వీ హ్యావ్ టు కట్ డౌన్. అదే ఆ పేపర్ మీరు వాటిని మళ్ళీ రీయూజ్ చేసి ఐ థింక్ యూ నో వెదర్ యూ నో నాట్, ఇక్కడ మన కాలేజ్లోని ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా మనం వావ్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కంపెనీ, అండ్ దే హ్యావ్ టైఅప్ విత్ ఐటీసీ కంపెనీ వాళ్ళు, భద్రాచలం ఐటీసీ తోటి టైఅప్ ఉన్నది. సో ఇక్కడ మన ఈ వేస్ట్ కానీ ఏ రకమైన రికార్డ్స్ కానీ న్యూస్ పేపర్ ఏ వేస్ట్ ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే పంపించేస్తే మనకి మళ్ళీ వాళ్ళు దే గివ్ బ్యాక్ అస్ A4 సైజ్ షీట్స్ ఇస్తారు మనకి. సో మనం ఎన్ని కేజీలు వేస్ట్ ఇస్తే దానికి ఇంత ప్రపోర్షన్లోని వాళ్ళు దే గివ్ బ్యాక్ అగైన్ పేపర్ ఫర్ అస్. 21st century, everyone's responsibility to safeguard the environment. కనుక ఈ పర్యావరణాన్ని మనం భద్రపరచుకోవాలి అంటే ముందు అసలు పర్యావరణ యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో కూడా మనం తెలుసుకోవాలి. దానికి మన మనుగడకి ఉన్నటువంటి ఆ బాధరాయణం ఏంటో తెలుసుకుంటే, ఇప్పుడు రత్నం గారు మీకు చెప్పారు చూసారా, ఇది రీసైక్లింగ్ డే, గ్లోబల్ రీసైక్లింగ్ డే. అసలు రీసైక్లింగ్ డే దీని ఆవశ్యకత ఏంటి, రీసైక్లింగ్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మనకి మన మనుగడకి నిత్యావసరాల్లో రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ వనరుల్ని మన మంది పెరిగితే ఏమవుతుంది, రిసోర్సెస్ కన్జంప్షన్ పెరిగిపోతుంది. ఈ రిసోర్సెస్లో చాలా వరకు నాన్ రెన్యూబుల్ టైప్, బయలాజికల్గా వచ్చేటువంటివి, అంటే ఫార్మ్ గ్రోన్, ఇలాంటివే మీకు రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ కనుకైతే మనం పెద్దగా బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఆ రిసోర్సెస్ని మనం ఎంచక్క ఫార్మ్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.